నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగనున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రధానమైన చర్చ మాత్రం కులగణన పైన జరుగుతుంది. కులగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందా, లేకపోతే డైరెక్ట్ ఎన్నికలకు వెళ్తుందా? ఈ అంశం ప్రధానంగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఒక వర్గం మాత్రం ఈసారి కులగణన ఉండదు, డైరెక్ట్ ఎన్నికల్లోకి వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. మరోవైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేపట్టి ఎన్నికల్లోకి వెళ్ళాలని మాత్రం మరో వర్గం చెప్తుంది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు బీసీ అలాగే ఓయూ నేత దత్తాత్రేయ గారు ఉన్నారు. ప్రధానంగా కులగణన అంశం ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎట్లా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తారు. దేశవ్యాప్తంగా కులగణన అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండా అయింది. ఏ పార్టీ కూటమిని చూసినా కూడా, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిని ఏర్పాటు చేసే సమయంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల లెక్కదేల్చి ఆ బీసీల కులగణన ప్రకారం వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రాజకీయంగా ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారంటే, కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గత ప్రభుత్వం మీకు కేవలం 23% రిజర్వేషన్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీకు 23% ఉన్న రిజర్వేషన్ని మేము 42% పెంచుతాం. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు దాదాపుగా 23,000 పైచులకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు వస్తాయని చెప్పారు. ఎన్ని రోజుల్లో నెరవేరుస్తామన్నాడు ఆ కోరికను? అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి సర్వే చేయించి లెక్క తేల్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామన్నాడు. ఇప్పుడు ఓట్లు వేయించుకున్నాడు, అధికారంలోకి వచ్చిండు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బీసీల కులగణన పైన, స్థానిక సంస్థల రిజర్వేషన్ పైన మాట తీయకుండానే ఆగస్టులో మేము ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం. ఈసారి బీసీ కమిషన్ ఏది చెప్తే అది చేస్తామని చెప్పేసి బీసీ కమిషన్ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉఠావుటిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం కూడా మా బీసీ కులాలలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్తో దాదాపుగా ఒక 20 రోజులుగా చర్చలు జరిపినాం. సార్, ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మీరందరూ కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, తర్వాత హైకోర్టు జడ్జిలుగా పనిచేసి రిటైర్ అయ్యారు. మీ అనుభవం మన జాతులకు అవసరం కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటే, ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు ప్రత్యేకంగా ఇవాళ తాజ్ కృష్ణ హోటల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీల రాజకీయ భవిష్యత్తు, రిజర్వేషన్స్, వాటి కులగణన అనేటువంటి అంశాల మీద ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద రిజర్వేషన్స్ అనే ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ఇవాళ జరుగుతూ ఉంది. దీంట్లో మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిగా, బీసీ సంఘాల విద్యార్థి జేఏసీ చైర్మన్గా ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఎన్నికలకు ముందు బీసీలకు ఒక ఆశ చెప్పారు. ఏమన్నారు? మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 23,000 సర్పంచ్ పదవులు, ఎంపీటీసీ పదవులు, జెడ్పీటీసీ పదవులు ఇస్తామన్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు వేసేదాకా ఓటు మల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న చందంలాగా మాట మారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తీరుకు మాత్రం మేము వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఏదైతే మీరు జెండా మోసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నింటినీ కూడా చైతన్యం చేసి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గూండ్ల, గాండ్ల, బెస్తా, గౌడ, మున్నూరు, ముదిరాజు, మున్నూరు కప్ ఇట్లా ప్రతి కులాన్ని చైతన్యం చేసి వాళ్ళతో ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు కదా. సో ఇప్పుడు మీకు రాజకీయంగా మీరు రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే సీట్ అడుగుతలేరు, ఎమ్మెల్సీ సీట్ అడుగుతలేరు, ఎంపీ సీట్ అయిపోయిన ఎలక్షన్స్ ఏమీ లేవు. మీరు అడుగుతుంది ఏంది? మేము మీ పార్టీ కోసం కష్టపడడం, పార్టీని మేము అధికారంలో తీసుకొచ్చినాం కాబట్టి మాకు ఇవ్వాల్సినటువంటి ఒకే ఒక పదవి సర్పంచ్ పదవి, ఎంపీటీసీ పదవి, జెడ్పీటీసీ పదవి. సో ఈ రిజర్వేషన్లు మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మా లెక్క తెలుస్తుంది, మా వాటా తెలుస్తుంది, మా సీట్ల సంఖ్య తెలుస్తుంది, మాకు ఇచ్చేటువంటి పదవుల సంఖ్య తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు దాటా వేస్తే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. మీ భవిష్యత్తు, మీ రాజకీయ భవిష్యత్తు, మీరు సర్పంచులు అయ్యేది, ఎంపీటీసీలు అయ్యేది, జెడ్పీటీసీలు అయ్యేటువంటి గొప్ప అవకాశాన్ని ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాల తర్వాత కూడా వస్తుందో లేదో అనేటువంటి గ్యారెంటీ లేదు. సో అందుకే మేమేంటా ఉన్నామంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 5 నెలల సమయం మీరు లేట్ చేసినా కూడా పెద్ద ఒరిగేదేం ఉండదు. ఇంకోటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు సకల జనుల సర్వే అని చెప్పేసి ఒక్క రోజులో పూర్తి చేసిండ్రు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ భూములు ఎంత, మీ లెక్క ఎంత, మీ వాట ఎంత, కుక్కలు ఎంత, మేకలు ఎంత, పిల్లులు ఎంత, మీ ఇంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎంత, నిరుద్యోగులు ఎంత, లెక్క మొత్తం తెలుసుకొని దగ్గర పెట్టుకున్నారు. సో ఇదే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం సలహా ఇస్తున్నామంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరితో చర్చలు జరిపి ఒక్క రోజులో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనగణన, దాంట్లో బీసీల కులగణన, వాళ్ళ వాటా తేల్చేస్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత మొండిగా పోతా ఉన్నావు? అంటే నీకు బీసీలకు పదవులు ఇవ్వడం అనేటువంటిది ఇష్టం ఉందా లేదా తేల్చాల్సిన అవసరం ఉంది. నువ్వు మొన్నటిదాకా ఏమన్నావు, నేను బీసీల పక్షపాతిని అన్నావు. ఇవాళ నువ్వు బీసీల యొక్క రాజకీయ అవకాశాలను
రిజర్వేషన్లను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీకు సీటు దొరికింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, బీసీల రెక్కల కష్టం మీదనే ముఖ్యమంత్రి అయినావు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా బీసీలు ఉన్నారు కాబట్టి, బీసీలు ఓట్లెత్తని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, సీటు వచ్చింది కాబట్టి నీకు ముఖ్యమంత్రి సీటు దొరికింది. మరి మాకు ఒక సర్పంచ్ సీటు దొరకద్దా, మాకు ఒక ఎంపీటీ సీటు దొరకద్దా, మాకు ఒక జెడ్పీటీసీ దొరకద్దా, ఎందుకు మా మీద ఇంత కక్ష కడతా ఉన్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బేషరతుగా ఇవాళ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క డిమాండ్ ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఈ ఇంటలెక్చువల్ ఫోరంతో పాటు బీసీ విద్యార్థి యోజన సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాయి. మీరు కాదు కుదరదు అని చెప్పేసి ఎన్నికలకు పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుడో బీసీలకు స్థానిక రిజర్వేషన్లు దక్కడం అనేటువంటి ఎజెండాతోటే మేము పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. బీసీ కమిషన్ నిర్ణయం ప్రకారం కూడా ఎన్నికలు పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టులో మాత్రం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నా. అంటే బీసీ కమిషన్ యొక్క నిర్ణయం రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా? మేమేమంటా ఉన్నామంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్లను బీసీల భుజాన పైననే తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళందరూ బీసీలే, కమిషన్లో ఉన్నటువంటి మెంబర్లంతా బీసీలే. సో ఇవాళ ఈ నెపాన్ని బీసీ కమిషన్ మీద వేసేసి, మెంబర్ల మీద వేసేసి తాను చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేమేమంటా ఉన్నాం, బీసీ కమిషన్కు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నా దాన్ని అమలు చేయాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు కదా, ఆయన నిర్ణయమే ఫైనల్ కదా. సో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీ కమిషన్ కూడా ఈ రిజర్వేషన్లపైపై మొగ్గు చూపాలని, మీరందరూ కూడా ఒకవేళ ఈ రిజర్వేషన్లు జరగకుండానే ఎన్నికలకు పొమ్మని మాత్రం బీసీ కమిషన్ చెప్తే చరిత్రహీనులుగా మిగిలిపోతుంది బీసీ కమిషన్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. బీసీ కమిషన్లో ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గారికి కావచ్చు, సభ్యులకు కావచ్చు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం బీసీ కమిషన్ మీద తుపాకీ పెట్టి బీసీలను కాల్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలివిగా బీసీ కమిషన్తో బీసీలను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, రిజర్వేషన్లను అటకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మాటికి మేము బీసీ కమిషన్ ఏ నిర్ణయం చెప్పినా మేము కట్టుబడి ఉంటామని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము కోరుకునేది ఏంది, బీసీలకు నిక్కచ్చిగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టుగా బీసీ కమిషన్ చెప్పాల్సిందే. 6 నెలల సమయం అయింది. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం సమయం వృధా అయితే ఏ ప్రాబ్లం ఏం లేదని రేవంత్ రెడ్డి గారే అన్నారు. మరి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక్క 3 నెలలు ఆగమంటా ఉన్నాం. 3 నెలల్లో కులగణన, బీసీల జనగణన ఈ రెండు తేల్చేసి మా వాటా తేల్చేసి నువ్వు సర్పంచ్ ఎన్నికలకు పోమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. బీసీ కమిషన్కైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసే ఏ చర్య చేసినా కూడా ప్రభుత్వం ఏ విధంగా అధికారం ఉంటుందో చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. సో రిజర్వేషన్ల అంశం రాగానే ఎస్టీలదైనా, ఎస్సీలదైనా, బీసీలదైనా, మహిళలదైనా, ఇలాంటి మైనార్టీ సంబంధించిన ఏ రిజర్వేషన్ అయినా కానీ రాగానే కోర్టు సంబంధించిన చిక్కులు వస్తాయి, చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ముందుకు సాగదు, 50% రిజర్వేషన్ అడ్డు వస్తుంది అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏం చెప్తారు దాని విషయం? ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు స్థానికంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో, ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులలో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చాడండి. మరి ఏ కోర్టులు కూడా రిజర్వేషన్ అడ్డుకోలేదు కదా. సో ఇప్పుడు కూడా ఇదే మేము చెప్పేది ఏంటంటే, జానారెడ్డి గారు చాలా కక్షపూరితంగా, జానారెడ్డి గారే బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో అంటే జానారెడ్డి గారు. గతంలో 1996లో ఆయననే మంత్రిగా ఉండి ఒక కమిషన్ వేసి ఏదైతే హైకోర్టుకు పంపించారో, హైకోర్టులో తీర్పు వెలువడే ముందర కూడా అడ్డుపడి దాన్ని మూలకెక్కించినటువంటి వ్యక్తి జానారెడ్డి గారు. సో ఇప్పుడు కూడా మేము జానారెడ్డి గారికి ఏం చెప్తా ఉన్నామంటే, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు రెడ్ల రాజ్యాన్ని తెచ్చుకున్నారా, లేకపోతే బీసీలకు న్యాయం చేస్తారా, చేయరా? బీసీలు ఏం అడుగుతా ఉన్నారు? ముఖ్యమంత్రి సీట్ని అడుగుతలేము కదా. మేము ఏం అడుగుతా ఉన్నాము, కేవలం మాకు స్థానిక సంస్థల్లో లభించే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఏమని అడుగుతా ఉన్నాం. ఎందుకు బీసీల మీద ఇంత కక్ష అని చెప్పేసి అడుగుతా ఉన్నాం, అంతే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు చెప్పినట్టుగా వింటా ఉన్నారు. జానారెడ్డి గారే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్తా ఉన్నాడు. ముక్త ఖండంతో మేము ఒకటే చెప్తా ఉన్నాం, జానారెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, నీ కొడుకును ఒక ఆయననేమో అసెంబ్లీకి పంపుకుంటావు, ఇంకో కొడుకునేమో పార్లమెంటుకు పంపుకుంటావు, నువ్వేమో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడిగా చెలామణి అవుతావు. మరి మేము ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, సర్పంచులము, ఎంపీటీసీలం కావద్దా? మా మీద ఎందుకు ఇంత కక్ష జానారెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. జానారెడ్డి గారి సూచనల మేరకు రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే, అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తే ఇద్దరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. ఒక మాటలో చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ చేసి కులగణన చేపట్టకుండా ఎన్నికల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది మీ యొక్క కార్యాచరణ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులే ఇవాళ ఈ ఇంటలెక్చువల్ ఫోరం మీటింగ్కు పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు. వాళ్ళే అంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు
మాకు ఎన్నికలకు ముందు మేము మీకు అవకాశం ఇస్తామని చెప్పి మమ్మల్ని ఓట్లు వేయించుకోవడం కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా కుల సంఘాల నాయకులను, యాదవులను, మునుర్కాపులను, ముద్రాలను అందరినీ చైతన్యం చేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినాము. ఇవాళ సర్పంచ్, ఎంపీ స్థానాలు అడిగేసరికి దాట వేసి దూరం చేస్తే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ పైన కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా వచ్చినటువంటి మా బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అంటా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడో ప్రకటించారు. సో అన్ని పార్టీలకు లేని ఆబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, జానారెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కోమటిరెడ్డికి ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ రెడ్ల రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఇవాళ మీరు ఏ పోస్టు చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉండే ప్రతి పదవి రెడ్లతోనే ఫిలప్ చేసుకున్నాడు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉంటాడు. ఇవాళ హైకోర్టులో ఉన్నటువంటి ఏజీగా అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి గారే ఉంటారు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ పోస్టు తీసుకున్నా రెడ్లతోనే ఫిలప్ చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటిస్తే 37 కార్పొరేషన్ చైర్మన్లలో 21 కార్పొరేషన్ చైర్మన్లు రెడ్లకే ఇచ్చిండ్రు. అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న పదవుల్లో ఉన్నటువంటి బీసీ నాయకులారా మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. నిజంగానే మీకు న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ, అన్యాయం చేస్తుందా మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది. 20 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా మోసపోతూనే వస్తున్నాం. ఇక ఇప్పుడు కూడా మోసపోతే, ఇంత చైతన్యమైన తర్వాత కూడా మనం మోసపోతే మనని చరిత్రలో ఎప్పుడు కూడా మనకు మంచి రోజులు ఉండవు, క్షమించదు. కాబట్టి మన భవిష్యత్తు తరాలు కూడా మనని శత్రువులుగా చూస్తారు. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్లు వస్తే ఇవాళ నేను సర్పంచ్ని కాకపోవచ్చు, కానీ నా కొడుకో, నా బిడ్డనో, లేకపోతే మా కులాలలోనే బీసీ కులాల్లో ఎవరో ఒకరు సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. నిలబెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. మొత్తంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కులగణన చేపట్టి ఎన్నికల్లోకి వెళ్ళాలి. అలాగే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. లేకపోతే మాత్రం తప్పకుండా ప్రజల్లో బీసీలో కూడా వ్యతిరేకత వచ్చి పార్టీపై ప్రభావం పడుతుందని కూడా దత్తాత్రేయ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.